కమ్యూనిస్ట్ యూనియన్స్ వచ్చి కూర్చున్నాయి. కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసి గొడవ చేసిన వాళ్ళందరూ కూడా ఏది ప్రచారం ఎక్కువగా నెగిటివ్ ప్రచారం చేసిన వాళ్ళందరూ కూడా ఒక అమ్మాయి డాన్సులు వేసుకునే అమ్మాయి, ఆ అమ్మాయి మోడీని తిడుతుంది. అమ్మాయికి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక 50,000 మంది ఫాలోవర్లు ఒక్కసారిగా 3 లక్షలు వెళ్ళారు. ఇంకొక అబ్బాయి చిన్నోడు, ఆడికి అసలు ఏందో రాజకీయం అంటే ఏంటో కూడా తెలియదు, భారతీయ జనతా పార్టీ అబ్రివేషన్ అంటే కూడా తెలియదు. వాడు ఇక్కడ కూర్చుని మోడీగాడు గోడీగాడు అని మాట్లాడాడు. వాడికి ఏకంగా 4 లక్షలు అయ్యారట 3,000 మంది నుంచి 37,000 మంది నుంచి ఏకంగా. అంటే వీళ్ళందరూ ఏంటంటే మన ఇళ్లలో పిల్లలు సరదాగా ఆడేది, డ్యాన్సులు వేసేది మన ఇళ్లలో పిల్లల్లాగా చూస్తాం వీళ్ళది. అలాంటి వాళ్ళు అకస్మాత్తుగా జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంద్రా ఇది అనేది చూడడం మిగించేసారు. ఈ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతూ వచ్చింది. ఈ సెక్షన్ ఇప్పటిదాకా మోడీకి ఐడియా లేదు. అంటే వీళ్ళు జన్జీ యూత్ అనేటటువంటి వాళ్ళు ఫేస్బుక్లు ట్విట్టర్ బ్యాచ్ కదా, ఎందుకంటే అక్కడ పాలిటిక్స్ వచ్చేసినాయి. ఇప్పుడు నేనే ఉన్నాను, మొట్టమొదట్లో నా ఫేస్బుక్ అప్పుడు అంత ఫ్రెండ్సే, అంటే ఫ్రెండ్షిప్ అయ్యాం, రిలేషన్షిప్ పెంచుకున్నాం, అంటే స్నేహాలు పెంచుకున్నాను నేను. అప్పుడు ఒక 4-5 ఏళ్ళు అయ్యేటప్పటికి 2014 తర్వాత నుంచి, 2014 అప్పుడు కూడా లేదు, 16-17 నుంచి నేను అబ్జర్వ్ చేయడం బిగిన్ చేశాను. పొలిటికలైజ్ అయిపోయింది ఫేస్బుక్, ట్విట్టర్ ప్యూర్లీ పొలిటికలైజ్. ఈ రెండు ఎప్పుడైతే పొలిటికలైజ్ అయినాయో యూత్ వాటిట్లో ఇన్వాల్వ్ కాలేరు. వీళ్ళంతా ఏంటి, కార్పొరేట్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళలో చదివిన బ్యాచ్. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళకి కొంత రాజకీయము ఇది అవసరం ఐడియా ఉంటుంది. ఇప్పుడున్న పిల్లలకి ఏం తెలియదు చెప్పండి, అబ్రివేషన్, బీజేపీ అంటే అబ్రివేషన్ ఏంటి, కాంగ్రెస్ ఏఐసిసి అంటే అబ్రివేషన్ ఏంటో కూడా తెలియదు.